Hyderabad is the sixth largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphans and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicines. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its effort to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు నిర్మలా సత్యానంద్. దేవుడు మా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్లను మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. నేను పుట్టుక క్రైస్తవురాలని అయినా కూడా ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థన చేయలేదు. కానీ మా తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో దీవించాయి, మా కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించాయి, మమ్మల్ని ఒక మంచి స్థితిలో ఉంచాయి. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి చక్కగా ఇద్దరము కూడా భార్యాభర్తలు ఇరువురం కూడా గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటున్నాము. ఒక కుమారుడు ఒక కుమార్తె మాకు దేవుడు దీవించి ఇచ్చి ఉన్నాడు. 84వ సంవత్సరంలో మేము వనస్థలిపురం రావడం జరిగింది. వనస్థలిపురంలో అప్పటికి ఇంకా ఏమీ కూడా లేవు. అయితే పేదవాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలి అనేటువంటి తలంపుతో ఒక చిన్న స్కూల్ మేము ఓపెన్ చేయడం జరిగింది. అక్కడికి మరి అనేక మంది క్రైస్తవులు వచ్చి మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము స్థలం ఇమ్మని అడిగినప్పుడు మేము లూథరన్ సంఘానికి చెందినటువంటి వారం కాబట్టి లూథరన్ సంఘానికి మేము ఇచ్చాము. మా స్కూల్లో చక్కగా మరి ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్ దగ్గర నుండి ఉమెన్ సమాజం నుండి అన్ని సంఘ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతూ ఉండేవి. మేము దేవునికి కొంత స్థలం ఇచ్చినందుకే దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. మరి అట్లాంటి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి మేము దేవునికి దగ్గరగా రావడం మానివేసి ఈ లోకపు ఆశలు వెంబడి పరిగెత్తుతూ మొదలుపెట్టాము. మరి అట్లా పరిగెత్తుతూ ఉంటూ కనీసము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం కానీ బైబిల్ చదవడం కానీ
దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకు రావడం కానీ ఉండేది కాదు. ఇష్టానుసారమైనటువంటి జీవితం మేము ప్రారంభించాము. మరి అట్లాంటి జీవితాన్ని మేము ప్రారంభించినప్పుడు దేవుడు, ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు, ఆకాశం నుండి ఆయన మరి తన యొక్క కనుదృష్టి భూలోకం అంతా కూడా చూస్తూనే ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు మరి మేమైతే ఆయన సన్నిధానంలో ఎప్పుడూ కూడా మేము కనిపించలేదు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా అసలు మేము లేనేలేము. భయంకరమైనటువంటి జీవితము. ఎప్పుడు చూసినా ఇంట్లో పార్టీలు, మరి బంధువులు, స్నేహితులు, ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దేవుని పూర్తిగా మర్చిపోయాము. కానీ దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడంటే, అంచులు దిగజారినట్లుగా అణిచి కుదించి మరి ఎంతగానో ఆయన మమ్మల్ని దీవించాడు. ఒక్కసారైనా మేము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తామేమో, మరి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తామేమో అని ఆయన చూస్తున్నప్పుడు, మేము దగ్గర 15 సంవత్సరాలు మా భయంకరమైనటువంటి జీవితంలోనే ఉన్నప్పుడు ఆయన ఉగ్రత ఒకరోజు మా మీదకి రానే వచ్చింది. మేము మరి అన్నీ కూడా లెక్కలు చూసుకునేటప్పటికి దగ్గర 35 లక్షల రూపాయలు అప్పులోకి మేము వెళ్ళిపోయాము. అప్పటి వరకు మరి ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ప్రతిరోజు కూడా మరి పార్టీల్లో మరి బంధువులు, స్నేహితులు ఎంతగానో మా చుట్టూ ఉండేటువంటి వారు ఒక్కొక్కరు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము కనిపిస్తే చాలు ఎక్కడ అప్పు అడుగుతాము అనేసి మరి ఎవ్వరు కూడా మా దగ్గరికి రావడం మానేశారు. 35 లక్షల రూపాయల అప్పు అంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే మరి ఈ రోజుల్లో కనీసం ఒక 50,000 అప్పు, 1 లక్ష రూపాయల అప్పు ఉంటేనే కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయాలి, ఏమి అసలు దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము. ఆ టైంలో మరి చాలామంది దైవజనులు మా దగ్గరికి వచ్చి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది, మీరు ప్రార్థన చేయండి అన్నారు. అయితే మరి మేము పుట్టుక క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి స్థితిలో నుంచి ప్రభువా, మరి నా యొక్క అప్పులు తీర్చు తండ్రి అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం పెట్టాను, కానీ అసలు ఏదో చేయాలని మరి నా యొక్క హృదయంలో ఎంతగానో ఆవేదన ఉండేది. ఏదో చేయాలి, కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అట్లాగే మరి కొన్ని రోజులు ప్రార్థనలో గడిపిన తర్వాత మరి నేను అప్పుడు ఇంజాపూర్ హై స్కూల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. అక్కడ ఒక సిస్టర్ వచ్చి నన్ను అడిగింది అనమాట, అమ్మ మీరు క్రైస్తవులు కదా, మేము ఇక్కడ 10-15 మంది వరకు మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు దేవుని యొక్క సువార్త ఏమీ కూడా తెలీదు, నువ్వు వచ్చి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మాకు వార్త మరి తెలియచేయమని అడిగినప్పుడు నేను అన్నాను కదా, ఆడవాళ్ళు సువార్త చెప్పరు అనేసి చెప్పాను. దేవుని యొక్క వాక్యాన్ని మాకు ప్రకటన చేయమని చెప్పినప్పుడు మరి ఎట్లాగా నేను జవాబు చెప్పడం జరిగింది. కానీ ఆమె పదే నన్ను అడుగుతూ వచ్చేది, మీరు వచ్చి మాకు వాక్యం చెప్పమ్మా, మేమంతా కూడా మరి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళము, మాకు ఆ దేవుణ్ణి ప్రార్థన చేయడం తప్పించి సువార్త సేవ చేయడము లేక మరి ఆ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మాకు తెలియదు, మేము ఎట్లా జీవించాలో ఎట్లా నడుచుకోవాలో మాకు తెలీదు, నీవు వచ్చి చెప్పమ్మా అని అడిగినప్పుడు మరి ఒక రోజు నేను స్కూల్ నుంచి వస్తూ ఉంటే శనివారం రోజు, రేపు ఆదివారం అమ్మ మేమంతా కూడా ఇక్కడ కూడుకుంటాము, నీవు వచ్చి మాకు సువార్త చెప్పు అన్నప్పుడు నా యొక్క మనసు అప్పుడు విరిగింది. అప్పటి వరకు కూడా అసలు నేను ఏదో ఆలోచనలో ఉండాను, కానీ ఈ యొక్క అప్పుల భారం ఎట్లాగా, ఈ అప్పులు ఎట్లా తీరుతాయి అనేటువంటి వేదనలో ఉన్నాను. కానీ మరి దేవుని యొక్క పిలుపును కానీ, దేవునితో మాట్లాడడం కానీ, దేవునితోటి సంబంధము కలిగి నేను అప్పటి వరకు ఏమాత్రం కూడా లేను. నాకు ఫస్ట్ టైం అక్కడ అనిపించింది అనమాట, అరే వీళ్ళు నిన్నగాక మొన్న రక్షణ పొంది దేవుని యొక్క సువార్త కోసం ఇంతగా ప్రయాసపడుతున్నారు, నేను పుట్టుక క్రైస్తవురాలై ఉండి దేవుని కోసము, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఏ రోజన్నా ఉన్నానా? లేను కదా. నిజంగా దేవుడు వీరితోటే ఉంటాడు, దేవుడు వీళ్ళతోటే మాట్లాడతాడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు తప్పక మరి ఇట్లాంటి మనస్సు కలిగి దేవుని యొక్క సువార్త సేవకి ప్రయాసపడుతున్నటువంటి వీరితోటి దేవుడు మాట్లాడతాడు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో నా యొక్క హృదయం అప్పుడు తెరవబడింది. మరి అక్కడ రోడ్డు మీదే నిలబడి ఆమె అడుగుతున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్ ఏంటంటే, నేను పాపిని కదా, మరి దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అన్నటువంటి మరి భావన ఎప్పుడైతే నా యొక్క హృదయంలో కలిగిందో దేవుడు వెంటనే నాకు చిన్న కుమారుడిని చూపించాడు. మరి చిన్న కుమారుడు ఎప్పుడైతే తన యొక్క తప్పు తెలుసుకుని
తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆయన 2 చేతులతో కూడా కౌగిలించుకొని ముద్దాడి మరి చేర్చుకున్నాడు. మరి ఎంతటి పాపినైనా కూడా చేర్చుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని ఆయన నాకు తెలియజేశారు. తర్వాత ఇంకొకటి, నేను అసలు ఎప్పుడు కూడా నిలబడి చిన్న ప్రార్థన చేయలేదు. నేను వాక్యాన్ని ఎట్లా చెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడు మరలా నాకు, నీవు నిలబడు, మాట్లాడేది నేనే అని ఆయన నాతోటి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క మాట విన్నానో ఆ రోడ్డు మీదే మరి ఆమెకి ప్రామిస్ చేశాను, నేను రేపు వస్తానమ్మా, వాక్యాన్ని చెప్తాను అని చెప్పినప్పుడు మరి తర్వాత రోజున వెళ్ళి నేను ఇదిగో విత్తువాడు విత్తనాలు తీసుకుని బయలుదేరుతున్నాడు అనేటువంటి వాక్యాన్ని అక్కడ చెప్పడము జరిగింది. ఆ వాక్యాన్ని చెప్పిన వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి బ్రదర్ ఒక ఆయన అన్నాడు కదా, అమ్మ మీరు వాక్యం చాలా బాగా చెప్పారు, మరి ఈరోజు మా ఇంటిలో ప్రార్థన పెట్టండి అని అడగడం జరిగింది. అట్లాగా నా యొక్క ప్రార్థనా జీవితము మొదలైంది. మరి అట్లా మొదలైనటువంటి నా జీవితము దగ్గర 2.5 సంవత్సరాలు నాగటి మీద చేయి వేసిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడకోకుండా ఏ విధంగా అయితే దున్నడం ప్రారంభిస్తామో ఆ విధంగానే మరి దేవుని యొక్క గ్రంథాన్ని చేత పట్టుకొని సువార్త ప్రకటన చేయడానికి ప్రతిరోజు కూడా మరి హైతనగర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి వెళితే ఆ గ్రామం నుంచి బయటికి రావడానికి 1 నెల 2 నెలలు మాకు పడుతూ ఉండేది. అట్లాగా ఎంతో ఉద్యమంతో దేవుని యొక్క సువార్త సేవ చేయడం మొదలుపెట్టాము. అయితే మరి మా యొక్క అప్పుల సమస్య ఏమాత్రం కూడా తీరలేదు. ఇంకా వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము కూరుకొని పోతూ ఉన్నాము. మాకు రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ గ్రాంట్స్ కానీ ఏమి కూడా రాలేదు. వాటి కోసం చూస్తూ ఉంటే మరి కనీసం ఆఫీసర్లు కూడా మమ్మల్ని చూసినటువంటి పరిస్థితి లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో 2.5 సంవత్సరాలు మేము చేస్తున్నా ఉంటే మరి ఉదయం తెల్లవారినప్పటికీ అప్పుల వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చునేవారు. మరి అర్ధరాత్రి 12 గంటలు కూడా వచ్చి మీరు మా అప్పు తీరుస్తారా తీర్చరా, మరి లేకపోతే మీ యొక్క ఇల్లు మాకు ఇచ్చేసేయండి, ఇంట్లోంచి మీరు బయటికి వెళ్ళిపోండి అనేసి ఎంతగానో మమ్మల్ని హెరాస్, ఎంతగానో భయంకరమైనగా మమ్మల్ని మరి ఇది చేస్తూ ఉండేవారు. అట్లాంటి ఆ యొక్క పరిస్థితులు అన్నిట్లో కూడా తట్టుకోవడానికి మాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఉన్నాడు, ఆయన తప్పక మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుస్తాడు అనేటువంటి మరి గొప్ప నమ్మకంతో మేము ముందుకి సాగడం జరుగుతుంది. అట్లా వెళుతూనే ఉన్నాము. కానీ ఏ మాత్రము కూడా నాకు మనశ్శాంతి లేకపోతే ఈ అప్పుల బాధ వీటిలో గురించి ఆలోచన అసలు లేనే లేదు. అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడనేటువంటి గొప్ప విశ్వాసంతో మేము ఎప్పుడైతే ముందుకు నడుస్తూ ఉన్నామో మరి ఒక రోజున ఏమైందంటే, ఒక 2003 సంవత్సరంలో ఆర్టీసీ స్ట్రైక్ చేస్తూ ఉంది, బస్సులు లేవు, ఏమీ లేవు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒకరోజు అక్కడ మరి ప్రార్థనలో మేము ఉన్నాము. ఇంజాపూర్లోనే ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రార్థన అయిన తర్వాత నేను లేచి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్తానికి నేను లేచి నిలబడి చిన్నగా నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటంటే, కిందంతా కూడా మంట బాగా మండుతూ ఉంది, ఎంతగానో మంట మండుతూ ఉంది. పైనుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారము రక్తాన్ని కుమ్మరించింది. అసలు నాకు దర్శనం అంటే కూడా ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో నేను నిద్రపోవట్లేదు, లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను నిలబడి ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూసి, ప్రభువా నీ చిత్తం తండ్రి అని చెప్పి నేను అక్కడ వాక్య పరిచర్య చేయడం జరిగింది. వాక్య పరిచర్య చేశాను. మరి అక్కడి నుంచి వనసలపురం రావడానికి దగ్గర 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రావడానికి ఏమాత్రము కూడా బండ్లు లేవు. ఈ లేకపోయినప్పుడు మరి ఏం చేయాలో తెలియక అట్లానే ఉన్నాము. 9:30 అయ్యేటప్పటికి నా దగ్గర చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ మరి బాలరెడ్డి అనేటువంటి ఒక అబ్బాయి వచ్చి, మేడం సార్ బండి నెంబర్ ఎంత అనేసి అడగడం జరిగింది. ఏమైంది బాబు అంటే, సార్కి యాక్సిడెంట్ అయింది అన్నాడు. వెంటనే ఆ యొక్క బండి మీదే నేను వచ్చేటప్పటికి సాగర్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చూస్తే కిందంతా కూడా బ్లడ్డే ఉంది, అంతా బ్లడ్డే ఉంది. అక్కడ బండ్లు లేవు, మనుషులు లేరు, ఎవరూ లేరు. అయితే సరే ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లారేమో అని బిఎన్ రెడ్డి దగ్గరికి వచ్చి అన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఎవరిని తీసుకురాలేదు, జాయిన్ చేయలేదు అనేసి చెప్పడం జరిగింది. ఇంకా ఏమీ దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చేటప్పటికి పక్కింటికి ఫోన్ వచ్చింది, ఇట్లా సత్యానందం గారంట కామినేని హాస్పిటల్లో ఉన్నారని. కామినేని హాస్పిటల్ అంటే మరి అది ఎంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉంది అంటే అంత భయంకరంగా ఉంది. కళ్ళల్లో నుంచి రక్తము, చెవుల్లో నుంచి రక్తము, ముక్కులో నుంచి, నోట్లో నుంచి అంతా కూడా మరి రక్తము
ఉంది. కనీసము ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కూడా వాళ్ళు చేయలేదు, ఏమీ కూడా చేయట్లేదు. తీసుకువెళ్ళింది ఎవరంటే వార్తా రిపోర్టర్స్ అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు అడుగుతున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే మొట్టమొదటిగా మీరు అమౌంట్ పే చేయండి, డబ్బు కట్టండి, డబ్బు కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి ఎప్పుడు అంటూ ఉంటే, మీ గురించి మేము పేపర్లో వేస్తాము, మీకు డబ్బు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని వాళ్ళు ఎంతగా అడిగినా కూడా, ఎంతగా ఇది చేసినా కూడా వాళ్ళు ఏమాత్రము కూడా అసలు వినిపించుకునేటువంటి స్థితిలో లేరు. ఆ స్థితిలో మరి ఒక అబ్బాయి బయటికి రావడం జరిగింది. కరెక్ట్గా ఆ టయానికి నేను అక్కడికి వెళ్ళాను. వెళితే నన్ను చూసి వారిద్దరు కూడా నాకు చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎదురుగుండా చూసుకుంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నా యొక్క భర్త అక్కడ ఉన్నాడు. నాకు అసలు ఏమి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎదురుగుండా చావు బతుకుల మధ్య ఉన్నటువంటి భర్త. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా హెడ్ ఇంజురీ అయిపోయింది, ఎక్కువసేపు బతకడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకైతే అసలు ఏమి చేయాలి, అసలు ఏమి చేయలేనటువంటి భయంకరమైనటువంటి స్థితి. ఎదురుగుండా కళ్ళ ముందు చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి భర్త, యాక్సిడెంట్, భయంకరమైనటువంటి రక్తము, అవన్నీ చూసేటప్పటికి నాకు అసలు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు చూసుకుంటే 35 లక్షల రూపాయల అప్పు, రోజు రోజుకి వడ్డీలు పెరిగిపోయి మరి ఎంత 40 లక్షలు 50 లక్షలు అవుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఇద్దరు కుమారుడు కుమార్తె, ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంకా మరి 200 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ పిల్లలకి భోజనం పెట్టాలి. ఇవన్నీ కూడా గుర్తొచ్చేటప్పటికి అసలు నాకు ఏమి చేయలేనటువంటి, దిక్కు తోచనటువంటి పరిస్థితి. నా హ్యాండ్ బ్యాగ్లో కనీసము 100 రూపాయలు లేనటువంటి పరిస్థితి. ఏమి చెయ్యలేక దిక్కు తోచనటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క అపవాది అనేటువంటి వాడు మొట్టమొదటిగా మనుషులను పడగొట్టడానికి వాళ్ళ చుట్టూరు కూడా ముట్టడి దిబ్బ కట్టి ఏ విధమైనటువంటి సహాయము అందకుండా చేసేటువంటి పరిస్థితి. ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడైతే చిక్కుబడిపోయానో, మరి నేను అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయము, ఒకే ఒక్క నిర్ణయము మా యొక్క జీవితాల్ని మార్చివేసింది. నేను అక్కడ నిలబడి చేసినటువంటి ప్రార్థన, ప్రభువా యేసయ్య, నా భర్తను రక్షించు, నా జీవిత కాలమెల్లా కూడా నీకు నేను సేవ చేస్తాను అని ఎప్పుడైతే నేను నా యొక్క మనసులో అనుకున్నానో, కనీసము ఆ మాట బయటికి కూడా రాలేదు. నా మనసులో ఎప్పుడైతే నేను అనుకుంటూ ఉన్నానో, వెంటనే ఇర్మియా 33:3 అంటాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు జవాబు ఇస్తాను, ఉత్తరం ఇస్తానని చెప్పాడు. మరి నా మనసులో నేను అనుకున్న వెంటనే నాకు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. మా దగ్గర మా బంధువుల్లో కనీసం ఒక 10 మంది డాక్టర్స్ ఉన్నారు, కానీ నేను ఎవరికి కూడా ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసింది ఆ యొక్క పరమ వైద్యునికి, ఆ దేవాది దేవునికి నేను ఎప్పుడైతే మొరపెట్టుకున్నానో వెంటనే ఆయన యొక్క అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి దాన్ని. నన్ను తీసుకొచ్చినటువంటి అబ్బాయి స్టూడెంట్, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వెంటనే ఇమీడియట్గా జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు. అది తీసుకుని వెళ్ళి అక్కడ కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు కంప్లీట్ బాడీ స్కాన్ అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు టైం చూసుకుంటే అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. 2 గంటలకి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ డాక్టర్ పిలిచి ఒకే ఒక్క మాట చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలువి, నీ భర్త హెడ్ ఇంజురీ కాలేదు, కొంచెము బ్లడ్ క్లాట్ అయింది, అది కూడా వితౌట్ ఆపరేషన్, ఓన్లీ ఇంజెక్షన్స్ ద్వారానే క్యూర్ చేస్తాము, జాయిన్ చేస్తావా లేకపోతే ఉస్మానియాకి తీసుకెళ్తావా అంటే నేను ఒకటే నిశ్చయంలో ఉన్నాను, అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఎప్పుడైతే నేను నా మనసులో అనుకున్నాను, మరి దేవుని యొక్క కార్యములు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు నేను చూడడం జరిగింది. తెల్లవారేటప్పటికి అందరికీ తెలిసి మరి రావడము, మరి వచ్చిన వాళ్ళంతా కూడా చేతిలో డబ్బు, నేను ఎవరిని కూడా నాకు డబ్బు కావాలి అని అడగలేదు. వచ్చినటువంటి బంధువులు స్నేహితులు అందరూ కూడా మరి డబ్బు నా చేతిలో పెట్టి వెళ్ళినప్పుడు మరి ఆ ట్రీట్మెంట్కి దగ్గర ఆయన ఒక నెల రోజులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కామినేనిలో ఎల్బీ నగర్ హాస్పిటల్ ఆయన ఉండడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అయితే ఈ నెల రోజుల్లో కూడా నేను చేసినటువంటి సేవ, అటు మరి స్కూల్కి వెళ్తూనే ఉన్నాను, సాయంత్రం అయ్యేటప్పటికి
ప్రతిరోజు కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నా కూడా, ఐసీయూలో ఉన్నా కూడా సువార్త సేవ నేను మానలేదు. ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఎక్కడో ఒక చోట సువార్త నేను ప్రకటన చేస్తూనే వచ్చాను. ప్రతి గ్రామానికి అసలు ఆ నెల రోజులు ఇంకా ఎక్కువ నేను సేవ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వచ్చి నైట్ హాస్పిటల్లోనే నేను ఉండేదాన్ని. ఇంటికి వెళ్ళకోకుండా మరి హాస్పిటల్, తర్వాత స్కూలు ఇవన్నీ కూడా చూసుకోవడము, మరి ఆ యొక్క 2 రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా మేము మేనేజ్ చేయడం జరిగింది. తర్వాత మరి డిశ్చార్జ్ అయ్యే రోజున ఇంకా ఒక గొప్ప అద్భుతము జరిగింది. అప్పటి వరకు కూడా కనీసము మొహము చూడనటువంటి ఆఫీసర్స్ వాళ్ళే రావడము, వాళ్ళే వచ్చి మరి ఈ యొక్క స్కూల్స్ అవి ఎట్లా రన్ అవుతున్నాయి, ఎందుకు ఈ యొక్క వాళ్ళ గ్రాంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి, ఎందుకు ఇవన్నీ కూడా ఇట్లా స్టాప్ అయిపోయినాయని చూసి వాళ్ళే రిపోర్ట్స్ రాసి పంపించడం జరిగింది. మరి దేవుని యొక్క ప్రత్యక్షతని మేము అంత ఇదిగా మేము అనుభవించాము. మరి 3 monthsలో మాకు రావాల్సినటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా రిలీజ్ అయినాయి. దేవుని యొక్క కృప వలన మరి మాకు ఉన్నటువంటి ప్రతి అప్పుని కూడా మేము తీర్చివేసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రతిరోజు కూడా దేవుని యొక్క సేవ మేము చేస్తూనే ఉన్నాము. అనుదినము కూడా ఆయన యొక్క ప్రత్యక్షతను మేము అనుభవిస్తూనే ఉన్నాము. ఆయన చేసినటువంటి ఉపకారములు, ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. మన బిడ్డలు ఏదైనా మరి అగ్ని దగ్గరికో లేకపోతే నిప్పు దగ్గరికో వెళ్ళినప్పుడు మనము ముట్టుకోవద్దని చెప్పినా కూడా వెళుతుంటే మనము ఒకటి వేసి వాళ్ళని వెనక్కి తీస్తాము. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. మనల్ని మరి భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళకోకుండా ఆయన తన యొక్క చేతుల్ని అడ్డం పెట్టి ఉంచాడు. ఎందుకంటే మేము ఈ లోకం వెంబడి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయామంటే లోకపు ఆశలు వెంబడి మరి మరణపు లోయల అంచుల వరకు మేము వెళ్ళినటువంటి కుటుంబం మాది. అక్కడ నుంచి ఎప్పుడైతే వెనక్కి తిరిగి మేము దేవుని దగ్గరికి వచ్చామో దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ఆయన కృపలో మేము రోజు అనుదినము కూడా వర్ధిల్లుతూనే ఉన్నాము. ఆయన యొక్క ప్రత్యక్షతను మేము మా జీవితంలో మేము అనుభవించాము. నిజంగా దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడా అనేసి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ మరి మనం ఏది విత్తుతామో అదే మనము పంట కోస్తూ ఉంటాము. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మేమైతే మరి మా యొక్క ఈ మినిస్ట్రీ ద్వారా దేవుని యొక్క నామము తెలియనటువంటి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి సువార్త సేవ అందించడం జరుగుతుంది. అనేకమైనటువంటి గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చేస్తూ ఉన్నాము. మరి బీడు భూముల్ని దున్నడమే మా యొక్క ఉద్దేశము. అలాగే మరి పేదవారైనటువంటి బిడ్డల కోసము, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి మేము మరి ఆశ్రమం కల్పిస్తూ ఉన్నాము. మరి అనేక మంది బిడ్డలు ఇప్పుడు దగ్గర మాకు ఒక 65 మంది మరి చిన్న బిడ్డలు అక్కడ విద్యని అభ్యసిస్తున్నారు. వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా మేము ఇస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా దేవుని యొక్క కృప చేత రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి స్త్రీలైనటువంటి వారందరికీ కూడా నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని దగ్గరగా మనం ఉంటున్నప్పుడు కానీ, దేవుని మర్చిపోయినప్పుడు కానీ మరి అనేక విధాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు వచ్చినప్పుడు ఆ యొక్క శోధనను చూసి భయపడుకుంటూ అయ్య బాబా నేను ఏమీ చేయలేను అని ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా, ఇప్పుడు నన్నే మీరు చూసుకోండి, మరి 35 లక్షల రూపాయల అప్పు, చావు బతుకుల మధ్యన భర్త, మరి చిన్న బిడ్డలో ఉన్నటువంటి నన్ను దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపును అందుకొని సువార్త సేవ చేస్తూ ఉంటే 2.5 సంవత్సరాలు నేను సువార్త సేవ చేసినప్పుడు నాకు వచ్చినటువంటిది మరి శోధన, భయంకరమైనటువంటి శోధన. ఆ యొక్క శోధనని ఎప్పుడైతే ఎదిరించానో, ఆ యొక్క శోధనని ఎప్పుడైతే జయించానో దేవుడు మా కుటుంబానికి జీవాన్ని ఇచ్చాడు. మీకు ఎందరితోటి ఎందుకు ఈ సాక్ష్యము పంచుకుంటున్నానంటే, ప్రతి కుటుంబంలో కూడా భయంకరమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే రోగాలు కావచ్చు, జబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా విధమైనటువంటి శోధనలు వస్తూ ఉండొచ్చు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుడు, యేసయ్య దేవుడు, మనము ఎప్పుడైతే ఆయన యొక్క పాదాల చెంతకు వెళ్ళి హృదయానుసారముగా మనం ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేస్తామో, పాత జీవితాన్ని వదిలిపెట్టి మరి యేసుతో పాటు క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తామో, మన జీవితంలో అనేకమైనటువంటి
అద్భుతాలు మనము చూడగలము. ప్రాబ్లమ్స్ గురించి మనం దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు. నా సాక్ష్యం విన్న తర్వాత అనేక మంది అవునమ్మా మేము ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేసిన దేవా మా ప్రాబ్లమ్స్ని కూడా తీసివే తండ్రి అని మేము ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క ప్రార్థనలు కూడా అంగీకరించి మరి వాళ్ళకున్నటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి మరి తన యొక్క శక్తి చేత, బలం చేత లేవనెత్తడం జరుగుతుంది. మీరు కూడా మరి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మోకాళ్ళు ఓని విరిగి నలిగినటువంటి హృదయంతో కన్నీటితోటి దేవుని ప్రార్థన చేస్తారో మీ జీవితంలో కూడా మీరు అద్భుతాలు చూడవచ్చు. దేని గురించి కూడా విచారించవలసినటువంటి అవసరము లేనే లేదు. భయపడవలసినటువంటి అవసరము అంతకన్నా కూడా లేనే లేదు. దేవుని యొక్క పిలుపు, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఆయన ప్రతిరోజు కూడా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము ఆయనతోటి మాట్లాడుతూ ఉన్నామా లేదా? మనము ఆయన కోసము ఏమైనా ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కానీ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా ఆలోచన మనము చూసుకోవాలి. మన జీవితాలను మనము చక్కబరచుకోవాలి. మరి ఎవరి కోసమో ఎదురు చూస్తూ, ఎవరి కోసమో ఎవరో సహాయం చేయలేదు, పక్కవాళ్ళు సహాయం చేయలేదు, అధికారులు సహాయం చేయలేదు, లేకపోతే ఇంకెవరో బంధువులు సహాయం చేయలేదు అన్నటువంటి మాటలను తీసివేసి మన యొక్క జీవితాలని మనము మన యేసయ్య చేతిలో పెట్టి ఆయన యొక్క చేతిని మనము పట్టుకొని ఆయనతో పాటు మనం ఎప్పుడైతే నడవడం ప్రారంభించామో మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి మేళను మనము చూడగలుగుతూ ఉంటాము. మరి మీకోసము మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాము. మా యొక్క అడ్రస్ అంతా కూడా మీకు ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. చూడండి, మరి మేము అనేకమైనటువంటి గ్రామాలకి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాము. ఈ పరిచర్యలో పరిచర్య ఇంకా ఎక్కువగా కొనసాగడానికి మీ యొక్క ప్రార్థన మాకు కూడా అవసరము. మీరు కూడా మా కోసము ప్రార్థన చేయండి. మేము మరి మీకోసము ప్రార్థన చేస్తూ ఉంటాము. మన అందరము కలిసి మన జీవితాలతో పాటు మరి ఇతరుల యొక్క జీవితాలని కూడా వెలిగించి వారిని కూడా వెలుగు మార్గంలో నడిపించుకుంటూ జీవ మార్గానికి నడిపించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి మీరంతా కూడా మీ యొక్క జీవితాలని మార్చుకొని ధైర్యంతోటి మరి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని లేచి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు మీ జీవితాల్లో జరిగినటువంటి ఒక చిన్న అద్భుతాన్ని మీ యొక్క పక్కవారితోటి మీరు పంచుకోండి. దేవుడు మీకు అట్లాంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఎప్పుడైతే మీరు మీ యొక్క నోరు విప్పి ఇతరులతోటి పంచుకుంటారో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు మీకు కూడా దయచేస్తాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన నా యొక్క సాక్ష్యం అయినటువంటి బిడ్డలు ప్రభా మరి నాయన అనేక మంది ప్రభా మరి నాయన వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసివేయండి తండ్రి. ప్రభా మరి నాయన నీ యొక్క ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉందో ప్రభా మరి నాయన బిడ్డలందరికీ కూడా తెలుసుకొని వారి యొక్క జీవితాల్లో వారు చక్కబరుచుకుంటూ ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని దయచేయమని త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.